శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. వారం వారం ప్రతి వారం ప్రతి శుక్రవారం భారత కాలమానం ప్రకారం 4:30 తెలుగువారి ఆత్మీయ వారధి గోరీలో విని ఆనందించండి. తెలుగువారి ఆత్మీయ వారధి. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. వారం వారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు లీగల్ కార్నర్ 5వ భాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సమాజ నిర్మాణంలో న్యాయశాస్త్రం ప్రధాన భూమికని పోషిస్తుందని చెప్పవచ్చు. సామాజిక విలువలు కాపాడాలన్నా, నైతిక విలువలు నిలబడాలన్నా ప్రతి ఒక్కరికి కనీస న్యాయపరమైన విషయాల పట్ల అవగాహన అనేది ఉండాలి. అలాంటి న్యాయపరమైన వివిధ అంశాలను వివిధ కోణాల్లో మనకు వివరించడానికి శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆ విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే సార్ మీరు ఇచ్చే ఆ అమూల్యమైన సలహాలు, సూచనలు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నాయని అనేక సందేశాలు వస్తూ ఉండడం హర్షదాయకం అండి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలండి. ఎందుకంటే వింటున్న శ్రోతలకి, తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా మళ్ళీ మరొకసారి ఆర్కైవ్స్ ద్వారా కావచ్చు, మన తాలూకా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వింటున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో శాంతి భద్రతలు అనేది రాజకీయం అనే శరీరానికి ఔషధం లాంటివి. రాజకీయ శరీరము అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ఔషధం తప్పకుండా ఇవ్వాలి. అవునా సార్? ఓకే. హలో సార్, చెప్పండి. గడిచిన 4 వారాలలో రకరకాల చట్టపరమైన విషయాల గురించి చర్చించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ లాస్, సివిల్ ప్రొసీజర్ లాస్, క్రిమినల్ ప్రొసీజర్ లాస్, ఫ్యామిలీ ప్రొసీజర్ లాస్, మీడియా లాస్, ప్రింట్ మీడియా లాస్, సోషల్ మీడియా, క్రిమినల్ ప్రొసీజర్ ట్రయల్ నిర్వహణ ఎలా ఉంటుంది, విచారణ అనేది ఎలా జరుగుతుంది, తయారు చేయడం ఎలా, అనేక అంశాలను తెలియజేశారు. అంతేకాకుండా ఒకవేళ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు స్వీకరించినట్లయితే డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ కి తెలియచేయడము అనే అంశాలను కూడా తెలియజేశారు. సాధారణ కేసుల్లో బెయిల్ ఒకవేళ రాకపోతే కండిషన్ బట్టి అక్కడ 90 రోజుల్లోనే బెయిల్ అనేది రావచ్చు, లేదా చిన్న చిన్న నేరాలకు కూడా బెయిల్ వస్తుందనే అంశాలను కూడా తెలియజేశారు. సమాచార హక్కు చట్టంలో 30 రోజుల్లో సమాచారం కనుక రాకపోతే ఒక దరఖాస్తుదారుడు రాష్ట్ర సంబంధిత అధికారికి అప్పీల్ చేసుకునే విధానాన్ని కూడా తెలియజేశారు. అదేవిధంగా ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా కాపీ రైట్, ట్రేడ్ మార్క్, ఎంటర్టైన్మెంట్ మీడియా, సోషల్ మీడియా గురించి తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. మరి ఈ వారం లీగల్ కార్నర్ లో భాగంగా చట్టపరమైన అంశాలను మీ అమూల్యమైన సలహాలు,
సూచనల కోసం మరి మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఇంకెందుకు ఆలస్యం సార్, ప్రారంభిద్దాం సార్. గత వారం కూడా మీరు మాట్లాడుతూ మానవ హక్కుల గురించి చాలా చాలా అద్భుతంగా కవితలు కూడా తెలియచేశారు. మీరు చెప్పిన కవితలు మానవత్వం, సమానత్వం పరిమళించే విధంగా సందేశాన్ని అందించారు. గోధ్రా, ఢిల్లీ, అహ్మదాబాద్, బరోడాలో తీవ్రమైన మారణ హోమం జరుగుతున్న ఆ పరిస్థితులలో మానవీయ అంశాల గురించి తెలియజేసిన వచన కవిత చాలా చాలా అద్భుతంగా ఉందండి. అది ఒకసారి వినిపిస్తాను సార్. వర్ణవర్ణాల ఇంద్రధనువులని, స్వప్నలోకాల నిలవులని, వర్ణవర్ణాల ఇంద్రధనువులని, స్వప్నలోకాల నెలవులని, నిత్యహరిత వృక్షాలని, నవ్య రాగాలని, మధుర మోహన కోలాహలాన్ని, మమతల దేహాలని, అన్నింటిని కాలరాసి హక్కు మరే హక్కుకు లేదు. అన్నింటిని కాలరాసి హక్కు మరే హక్కుకు లేదు. ఎన్నాళ్ళు ఈ మారణ హోమం, ఎంతకాలం ఈ రావణ కాష్టం. చాలా బాగుందండి. అదేవిధంగా మీరు ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు భర్తలను చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తనకు అన్యాయము జరగనివ్వకుండా మానవీయ అంశాల గురించి రాసిన కవిత కూడా చాలా చాలా బాగుందండి. ధన్యవాదాలు సార్. శీర్షిక నీకోసం మేమున్నామంటూ చక్కని కవిత కూడా మీరు తెలియచేశారు. అది ఒకసారి నేను కూడా చెప్తాను సార్. నీకోసం మేమున్నాం, రెప్పల వాకిళ్లను మూసుకొని గదిలో కూర్చున్న తల్లకి. నీకోసం మేమున్నాం, రెప్పల వాకిళ్లను మూసుకొని గదిలో కూర్చున్న తల్లకి. నిశ్శబ్దాన్ని పలకరించడమే తప్ప దృశ్యాలను కలవరించడానికి అవకాశం ఎక్కడా? నిశ్శబ్దాన్ని పలకరించడమే తప్ప దృశ్యాలను కలవరించడానికి అవకాశం ఎక్కడా? వివాహం అంటే విందులు, వినోదాలు, సప్తపదులు, పాపేట్లో సింధూరాలు, మంగళసూత్రాలు, మాలా తోరణాలు. విందులు, వినోదాలు, సప్తపదులు, పాపెట్లో సింధూరాలు, మంగళసూత్రాలు, మాలా తోరణాలు. మత పెద్దలు వల్లించే చిలుక పలుకుల వ్యవస్థలో బలైంది నువ్వే. మత పెద్దలు వల్లించే చిలుక పలుకుల వ్యవస్థలో బలైంది నువ్వే. బొమ్మ బొమ్మ అంటూ పిలిచి నిజంగానే నిన్ను ఒక బొమ్మను చేశారు. బొమ్మ బొమ్మ అంటూ పిలిచి నిజంగానే నిన్ను ఒక బొమ్మను చేశారు. తల్లివి కాబోతున్నావని తెలిసి నీ హక్కులను కాలరాసి గర్భస్థ శిశువుని చిరిమేశారు. తల్లివి కాబోతున్నావని తెలిసి నీ హక్కులను కాలరాసి గర్భస్థ శిశువుని చిరిమేశారు. ఏనాడు అదృశ్యమైపోయిన మాజీ భర్తకే చెందాలన్నారు. ఏనాడు అదృశ్యమైపోయిన మాజీ భర్తకే చెందాలన్నారు. తడిలేని నిచ్చెన నదిలా, ఎండిన పూల కొమ్మల, ఓయాసిస్ కూడా లేని ఒక ఎడారిలా తల వంచి అంగడి సరుకులు చేస్తారు. తడిలేని నిచ్చెన నదిలా, ఎండిన పూల కొమ్మల, ఓయాసిస్ కూడా లేని ఒక ఎడారిలా తల వంచి అంగడి సరుకులు చేస్తారు. నిన్ను ఒక వాసాంత సమీరమై పలికరించాలని ఉంది. అమ్మనై నిన్ను కౌగిట కరిగించాలని ఉంది. నిన్ను ఒక వాసాంత సమీరమై పలకరించాలని ఉంది. అమ్మనై నిన్ను కౌగిట కరిగించాలని ఉంది. ఇవాళ ఆధిపత్యాల నుంచి, అంధవిశ్వాసాల నుంచి, అమానవీయ అకృత్యాల నుంచి బయటపడాలని నీకు తెలీదు. ఇవాళ ఆధిపత్యాలను నుంచి, అంధవిశ్వాసాల నుంచి, అమానవీయ అకృత్యాల నుంచి బయటపడాలని నీకు తెలీదు. నీ హక్కుల గురించి నీకే తెలీదు. వడివడిగా కదిలిరా, ఈ తమోమయం నుండి బయటికి రా. వడివడిగా కదిలిరా, ఈ తమోమయం నుండి బయటికి రా. నీ హక్కుల కోసం మేమున్నాం, నీ హక్కుల కోసం మేము పోరాడుతాం. నీ హక్కుల కోసం మేమున్నాం, నీ హక్కుల కోసం మేము పోరాడుతాం.
అస్తిత్వానికి సవాలైన కఠిన సమాజాల కంటకాలపై క్రమశిక్షణ కరవాలం జయించకపోతే వాలిపోతున్న రెక్కలు రాలిపోతాయి సుమా. అస్తిత్వానికి సవాలైన కఠిన సమాజాల కంటకాలపై క్రమశిక్షణ కరవాలం జయించకపోతే వాలిపోతున్న రెక్కలు రాలిపోతాయి సుమా. ఇలా నిజంగా కూడా చాలా చాలా అద్భుతంగా మానవ హక్కుల గురించి రాసిన కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకా అలా ఏమైనా మీరు రాసిన కవితల గురించి మన తెలుగు శ్రోతలకు వినిపిస్తారా సార్? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్ లీగల్ కార్నర్, మనం లీగల్ కార్నర్ నుంచి లిటరరీ కార్నర్ లోకి ఎలా వెళ్ళిపోతున్నాం. అంటే మనం సరే మానవత్వం కోణంలో కూడా మనం కాంటాక్ట్ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మనకి మానవ హక్కులు చాలా గొప్పవి. మానవ హక్కుల్ని ఉద్దేశించి ప్రతి హక్కులు ఆధారపడి ఉంటాయి. మానవ హక్కులు సమాజంలో కాపాడబడినప్పుడు వేరే చట్టాల అవసరం కూడా మనకు ఉండదన్న విషయాన్ని ప్రస్తుతం చేస్తూ అక్కడ మనం చెప్పుకున్న సందర్భం అది. దానికి ప్రతిగానే ఇప్పుడు మనం జరిగిన సంఘటన చూస్తే ఈ వారంలో చాలా అమానుషమైన ఇంత మానవత్వం, ఇంకా ఈ వెనుకబాటుతనం, అవిద్య, నాగరికత లోపం ఇవన్నీ కూడా ఈ సంఘటనల ద్వారా మనకు తెలిసాయి. ఈరోజు సంచలనమైన ఈరోజు రాజు ఆత్మహత్య కావచ్చు, చైత్ర మరణం కావచ్చు, ఈరోజు మనం చాలా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మానవ హక్కుల తాలూకా కోణం చాలా బలీయమైంది అనమాట. అందుకని మానవ హక్కుల నేపథ్యాల్లో అనేక జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల్ని క్లోజ్ చేసుకుంటూ మనం చెప్పిన కొన్ని వాక్యాల ద్వారా అది ప్రస్ఫుటంగా నాటుకొని మానవత్వాన్ని పునరుద్ధరింపజేసే విధంగా ఉంటే అది మంచిదని కోణంలో చెప్పుకున్నాం. మనం లీగల్ కార్నర్కి వెళ్లే ముందు మనం కవితలో కావాలంటే ఒక చిన్న కవిత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య మనం గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచం అంతా ఒక పెద్ద మహాయుద్ధం చేసింది. ఆ మహాయుద్ధం అంటే కూడా ఏంటంటే అది నిశ్శబ్ద యుద్ధం. మనిషితో మనిషి కలవలేని మహాయుద్ధాన్ని, సంఘర్షణని, ఆత్మ సంఘర్షణ అనుభవించాడు. ఎందుకు అలాంటి సంఘటన జరిగింది, ఎందుకు అలాంటి సంఘటన ఉద్యమం జరిగింది, అంత పెద్ద యుద్ధాన్ని ఎలా మనం తీసుకున్నాం, దీనికి అందరికీ కారణం మనమే అన్న ఉద్దేశంతో పాజిటివ్ కార్నర్ లో నేను రాసిన కొన్ని లైన్స్ ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఎందుకంటే దీని ద్వారా కూడా కొంత మార్పును మనం సమాజం నుంచి ఆశించవచ్చు. ఖచ్చితంగా ఒక విధమైన రిలేషన్ వచ్చినప్పుడు మనకి కొంత ఆనందం కలుగుతుంది. కాబట్టి మనం దాంట్లోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న కొన్ని స్నిప్పెట్స్ లాంటి నిశ్శబ్ద యుద్ధం అనే దాన్ని శీర్షిక అది తెలియజేస్తాను. శబ్దం బయటకు రాని మహాయుద్ధం, అంతా నిశ్శబ్దం. శబ్దం బయటకు రాని మహాయుద్ధం, అంతా నిశ్శబ్దం. నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది, నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది ప్రపంచమంతటా. ప్రపంచమంతా భయం గుప్పిట, ప్రజలంతా ఇంటి గుప్పిట. ప్రపంచమంతా భయం గుప్పిట, ప్రజలంతా ఇంటి గుప్పిట. ఎందుకలా? కారణం ఎవరు? ఎందుకలా? కారణం ఎవరు? మనమే. మన ప్రకృతిని పాడు చేస్తున్నది ఎవరు? మన పచ్చదనానికి మంట పెడుతుంది ఎవరు? కాలుష్య కోరల్లోకి ప్రపంచాన్ని నెడుతుంది ఎవరు? కాపాడుకుందాం మన ప్రకృతిని, మనమే కాపాడుకుందాం. కాపాడుకుందాం మన ప్రకృతిని, మనమే కాపాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ మన మూలాలను మనం వెతుక్కుంటున్నాం. నమస్కారం అనే సంస్కారాన్ని, శుభ్రతని, పరిశుభ్రతని వెంటపాడి మరీ మొదలెట్టాం. నమస్కారం అనే సంస్కారాన్ని, శుభ్రతని, పరిశుభ్రతని వెంటపడి మరీ మొదలెట్టాం. భయం ఉంటేనే భక్తి ఉంటుందా? భయం ఉంటేనే భక్తి ఉంటుందా? భయం కోరల్లో చిక్కుకున్నప్పుడే శుభ్రత గుర్తుకొస్తుందా? సామాజిక దూరం అనాచారం కాదు, అస్పృశ్యత అంతకన్నా కాదు, పరిశుభ్రతకు మరో పర్యాయ పదం. భారతీయత ఎప్పుడూ గొప్పదే. ఎందుకంటే నా దేశం పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఆచారాలు మొదలుపెట్టింది ఇక్కడే, అనాచారాలను కడిగేసింది ఇక్కడే. ఆచారాలు మొదలుపెట్టింది ఇక్కడే, అనాచారాలను కడిగేసింది ఇక్కడే. నాగరికత నడక నేర్చింది ఇక్కడే, సాంప్రదాయం పురుడు పోసుకుంది ఇక్కడే. నాగరికత నడక నేర్చింది ఇక్కడే, సాంప్రదాయం పురుడు పోసుకుంది ఇక్కడే. ఆచరించి చూపించాం, కరోనా మహమ్మారిని తరిమేసే తరుణం దగ్గరికి వచ్చాం. ఆచరించి చూపించాం, కరోనా మహమ్మారిని తరిమేసే తరుణం దగ్గరికి వచ్చాం. ఎన్నో ఆదర్శాల
దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. సంప్రదాయపు లోగిలి మనది, సంస్కారపు వాకిలి మనది. సంప్రదాయపు లోగిలి మనది, సంస్కారపు వాకిలి మనది. ఐకమత్య సూత్రం మనది, నిష్కల్మష హృదయం మనది. బడా భారతీయ బడా, బడా భారతీయ బడా. ఇది ఒక ప్రస్తుత మనం ఉన్న పరిస్థితిని తెలియజేస్తూ కొంత అంటే మన ప్రకృతి మనం కాపాడుకుంటే మనతో మొన్న చూసాం గత 2వ వేవ్ వచ్చినప్పుడు మనం ఆక్సిజన్ సిలిండర్ల కొరతను ఎంతగా ఎదుర్కొన్నామో, ఆక్సిజన్ కోసం మనిషి ఎలా వెలువెల్లాడాడో, ఎన్ని ప్లాంట్లు మనం ఆ రోజు నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చిందో, అనేక చోట్ల అప్పటికప్పుడు మనం ఎన్ని విదేశాల నుంచి ఎన్ని రకాల ఆక్సిజన్ సిలిండర్లు దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందో అలాంటి పరిస్థితులు చూసాం. గడప దాటినా హద్దు మీరినా బతికేది చిద్రం అనే పరిస్థితిలో తయారైపోయింది. ఆ పరిస్థితి పోవాలంటే మనం ఏం చేయాలి? మన ఇంటి చుట్టూ మనం మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడు అనేక రకాల మన ఈ కాంక్రీట్ జంగిల్స్ వచ్చిన తర్వాత మన మొక్కల్ని మనమే నరుక్కుంటున్నాం. ఆక్సిజన్ మనమే విషవాయువుగా మార్చుకుంటున్నాం. చుట్టూ మనం ఎప్పుడైతే ప్రాణవాయువు పెరుగుతుందో ప్రాణవాయువుని కొనుక్కోవాల్సిన అవసరం అగత్యం ఉండదు కదా. ఎప్పుడైతే ప్రాణవాయువు ఉంటుందో ప్రాణం ఉంటుంది కదా. ప్రాణానికి ప్రాణవాయువుని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఇంకా ముందుకు మన అభివృద్ధి పేరుతో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ధీటుగా మనం చేయాలంటే ప్రతి నగరాన్ని కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా మనం పచ్చని ఇప్పుడు హరితవనం అని అనేక చోట్ల అనేక వీటి మీద జరుగుతున్నాయి. కాబట్టి ఉద్యమాలు అవనియండి, ఒక ఏదైనా సంస్కరణలు అవనియండి, మార్పుని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది అక్కడ మనం దాని తాలూకా నేపథ్యం. అదే కాకుండా మన భారతీయత ఏంటంటే ఎప్పుడు చాలా మంచి సంస్కారాలని సాంప్రదాయాలను నేర్పుతుంది ప్రపంచానికి. చాలా మూలాలు చాలా బలమైనవి మనకి. భారతీయత అనేది చాలా సనాతనం, దాని నుంచి వచ్చిన విషయాలు కాబట్టి అది మనం ఆ సందర్భంలో మనకు చెప్పడం కొంత అవసరం అనిపించి మనం దాని గురించి చెప్పాలన్నమాట. బాగుంది సార్. ప్రకృతి కాపాడాలనేటువంటి ఆ కోణంలో చక్కటి సందేశాన్ని ఈ కవిత ద్వారా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మీరు అనేక లీగల్ ఇష్యూస్ మీద చాలా ఆర్టికల్స్, పేపర్ ప్రజెంటేషన్స్ చేస్తారు. అనేక సెమినార్స్ లో కూడా స్పీచెస్ కూడా ఇచ్చి ఉన్నారు. అలాంటి వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ హిస్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఒకటి. ఈ రోజు మా శ్రోతల కోసం ఆ పేపర్ ప్రజెంట్ చేయగలరా? అదేవిధంగా ఈ సందర్భంలో మరొక విషయం కూడా తెలియజేస్తాం సార్. 125th అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ లో గౌట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మిమ్మల్ని సంయుక్తంగా సత్కరించాయి. ఆ అనుభూతుల్ని కూడా మాకు తెలియజేస్తారా సార్? ఇక్కడ 2 కోణాలండి. ఒకటి, మనకి ఇటువంటి కార్యక్రమాలు మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఒక పేపర్ ప్రెజెంటేషన్స్ కానీ, ఎమినెంట్ పీపుల్ చేత మనం ఇచ్చే స్పీచెస్ కానీ, లెక్చర్స్ కానీ, ఒక వ్యాలిడ్ పేపర్ ప్రెజెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆకాశవాణి సాంప్రదాయం. ఆల్ ఇండియా రేడియోలో ఇవి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ వీక్ స్పాట్ లైట్ అనే కార్యక్రమంలో ఒక ఎమినెంట్ స్పీకర్ చేత మాట్లాడిస్తారు సమ్ స్పెసిఫిక్ టాపిక్ ఇచ్చి. అది ఇటువంటి వాటిలో తెలియచేయడం, ఆ పేపర్ ప్రజెంట్ చేసే అవకాశం ఇదాలు మంచి అవకాశం అని చెప్పచ్చు. అది ఒక కోణం. రెండేంటంటే ఈ రోజు ఎడ్యుకేషన్ తాలూకా ఫిలాసఫీ అంటే అంబేద్కర్ ఏం కళ్ళ కన్నా, గాంధీ ఏ కళ్ళ కన్నా మన భారతీయత గురించి, మన తాలూకా ప్రమాణాల గురించి ఏవైతే ఊహించారో వాటి పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది? ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఆయుధం లాంటిది. ప్రతి మనిషి చేతిలో బలమైన ఆయుధం విద్య. విద్య సమూలంగా నేర్చుకున్నప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించగలిగిన శక్తి ప్రతి ఒక్కరికి వస్తుంది. అంబేద్కర్ కళ్ళ కన్నకు విద్య కూడా అదే. అంబేద్కర్ కళ్ళ కన్నది ఏంటంటే వెనకబడిన వర్గాలు, బలహీన వర్గాలు, ఈ రోజు అయితే మనం దారిద్ర్యకు దిగువన ఉన్నాయని చెప్పుకుంటున్నాము, బిలో పావర్టీ అని చెప్తున్నవన్నీ కూడా. తో పాటు మహిళల విద్య అంటే మనం పూలేని తీసుకున్నా, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేని తీసుకున్నా, ఉమెన్ ఎడ్యుకేషన్ కి ఎంత బలమైన విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నించారో అటువంటి విద్యను ఈ రోజు ఎంతవరకు మనం చేరుకున్నాం అంటే 70 సంవత్సరాల మన స్వతంత్ర భారతంలో మనం అంబేద్కర్ ఆశయాలను ఎంతవరకు చేరుకున్నాం, అంబేద్కర్ తాలూకు ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఏం చెప్పింది, ఈ అంశాల గురించి అది పేపర్ ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఒక కోణం. ఆ విషయాన్ని ఎలాగ నేను పేపర్లో తెలియజేస్తాను కాబట్టి అది అయిన తర్వాత మళ్ళీ దాని గురించి వివరణ ఇస్తాను. రెండో అంశం ఏంటంటే 125 అంబేద్కర్ జయంతి సందర్భంగా
ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందరూ అనేక మంది దానికి రావడం, అనేక మంది మంత్రులు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సంయుక్తంగా ఒక ఇటువంటి సన్మాన సత్కారాలు అవన్నీ కార్యక్రమంలో భాగంగా జరుగుతాయి. అది విషయం కాదు. కానీ అంబేద్కర్ పేరు మీద 125 జన్మదినోత్సవాడు ఆ విధంగా నేను అవార్డు తీసుకోవడం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఒక మార్గాన్ని చూపించాడు, ఒక మార్గదర్శి అనే ఒక మార్గదర్శి తాలూకా ప్రేరణతో స్ఫూర్తితో జరిగిన కార్యక్రమం అది. సో ఆ సందర్భంగా ఇది జరగడం అన్నది ఖచ్చితంగా ఆనందించదగ్గ విషయం. అదొక నాకు మరుపురాని ఒక మెమోరియల్, అదొక జ్ఞాపకం కూడా నాకు అంత. సో ఇన్కనెక్టెడ్ విత్ దట్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం మంచి విషయం. నేను ఇంకా సమయం కూడా లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా పేపర్ ప్రెజెంటేషన్ లోకి వెళ్తాను. సో ఓకే, Dr. Ambedkar and his educational philosophy. Hello, sir. No, education. Dr. Ambedkar and his educational philosophy. Education was an instrument to liberate the people from literacy and superstitions, and thus enable them to fight against all forms of injustice, exploitation, and oppression. Dr. Ambedkar, a symbol of knowledge. Dr. Ambedkar was a revolutionary humanist, intellectual activist, a philosopher, a visionary, an emancipator, and great educationalist. A man who looked ahead of his time. His philosophy of education aims at creation of liberating consciousness, which is not just formal education. It is a process of education, agitation, and organization put together. Education, agitation, and organization. Education enriches the intellectual powers of the learners and promotes for respect for religion. It stands as a symbol of struggle and justice. Dr. Ambedkar is to practice his message: the nation is greater than the individual. The nation is greater than the individual. Ambedkar was a symbol of knowledge and character. He regarded education as a means to reach the doors of light and perception, to remove the religious and regions of darkness and ignorance. He used his philosophy of education to make aware of the condition of the social degeneration in Hindu society and change the social order for the benefit of entire humanity. Knowledge is a liberating force. Education makes man enlightened, makes him aware of his self-respect, and also help him to lead a better life materially. While a labor member in the Executive Council of the Governor General, he was instrumental in extending scholarships for education abroad to the untouchable students. The world's largest private library, Ambedkar's Rajagruha, in his house, more than 50,000 books are there. Whenever he was going anywhere, he purchased only the books. Is an instance in his life, he read 8,000 pages in just 6 days. It will shows how much importance he gives for reading the books. Ambedkar's philosophy of education can be understood through his writings, speeches, and correspondence. He gave high importance to education in his life. His approach towards education is more constructive and structural. He considered education is the only weapon to bring change in social, economic, and political revolution. He wanted the education for all, not restricted only to a few classes of the society. In view of the Ambedkar, education not only changes the system, it changes the human personality. Through education only, they could enlighten and organize social forces against tyrannical and oppressive elements of traditional societies in India. We can find in Ambedkar's life the qualities of a good student as well as a teacher. After graduating from Bombay University, he received MA and PhD degrees from the prestigious American University of Columbia and MSc and DSc degree from the reputed London School of Economics.
At Columbia, he was specially influenced by two of his professors, John Dewey and R.S. Seligman, the initiator of the pragmatic philosophy, the eminent economist. Also drew inspiration from Booker T. Washington, the founder of the Tuskegee Institute, who promoted education as a means of African American emancipation. Eleanor Joliet points out that Ambedkar acquired in the United States a strong, unwavering belief in the power of democratic institutions to bring about social equality, and that these ideas were to a large extent passed on to him by John Dewey. Dr. Ambedkar fully endorsed Dewey's emphasis on education, a means to change the world and not merely to understand it. Education should be capable of creating human values which have universal applicability. Ambedkar carried him these ideas and spawned the idea of force as against education as an instrument of social change. He firmly believed that education could bring not only a new consciousness among the depressed classes, but also impel them towards praxis of self-liberation. His academic career tells us that he was a brilliant academician, and later, when he came to India, he became the professor of Sydenham College, Government Law College, and later became its principal. He was also the fellow of University of Bombay. He always associated with different branches of education. He was aware about the present education system of India and its academic and administrative problems. He tried to solve those in proper academic manner. He used these newspapers to spread the idea of education amongst the depressed classes. He delivered a number of speeches in order to awaken the youths, students, Dalits, and women, which reflect his philosophy of education. Dr. Ambedkar's long-ways policy. Dr. Ambedkar knew that India, as being a multilingual country, has the possibility of problems for the unity of a country on account of regional pressures and pulls. Dr. Ambedkar said, one language can unite. Two languages are shoot to divide people. Culture is observed by language. Since Indians wish to unite and develop a common culture, it is the bounden duty of all Indians to own as Hindi language. Dr. Ambedkar, a remarkable services for Dalit education. In order to promote education among untouchables, Dr. B.N. Ambedkar set up hostels for untouchable students at different places in Maharashtra. Having free facility of boarding to the hostel inmates, these are open to all students apart from financial constraints. Social and cultural stigma also affected for their development of personality. He established the People's Education Society in July 1945. If you give education to those taught up, which has vested interest in the maintaining the caste system for the advantage it gives them, then the caste system will be strengthened. On the other hand, if you give education to the lowest strata of Indian society, which is interested in blowing up the caste system, the caste system will be blown up. Educating the downtrodden people, he thought, was a sure way to instill a sense of consciousness, self-respect, and dignity. The people cultivate the values of freedom and quality among themselves. It was possible only through education. Through his educational institutes, he strives for educational development of all. He was an organic intellectual in real sense. Dr. Ambedkar's contribution towards education and his independent thinking made him an independent intellectual of the world. His philosophy of education and largely influenced the outlook of downtrodden. In order to honor his brilliant academic career, his statue is placed at the entrance of London School of Economics, and below that, symbol of knowledge is written. It shows that how he was acclaimed as a great student and educationalist of far excellence. Ambedkar's thoughts on education and his education philosophy are highly essential even today to the nation for socio-economic and political development of our nation. All India Depressed Class Conference 1942 on 20th July at Nagpur
Ambedkar said like this. My final words of advice to you are educate, hesitate, and organize. Have faith in yourself. With justice on our side, I do not see how we can lose our battle. The battle to me is a matter of joy. The battle is in the fullest sense spiritual. There is nothing material or social in it. For ours is a battle for freedom. It is a battle of reclamation of human personality. That is Ambedkar. I measure the progress of community by the degree of progress which women have achieved. I shall tell you a few things which I think you should bear in mind. Learn to be clean. Keep free from all vices. Give education to your children. Instill ambition in them. Inculcate on their minds that they are destined to be great. Remove from them all inferiority complexes. Dalit lives in Indian society, in India recent. Dalit youth threshed, urinated upon in Bihar for stealing a bike. Dalit girl raped in Farooq College, Kerala, that too by her professor. Dalit friend for drawing water at Balasur, Orissa, fined. No entry in temples, barber shops, separate cops at tea stalls at Ahmedabad. Our feelings are second-handed. Our love is constructed, our beliefs colored. The value of a man reduced to his immediate identity and nearest possibility. The award to a number to a thing. Rohit Vemula's last words. Many people ask me why I talk about the caste. They even taunted me about my caste. But that's not the problem for me. I'm used to this from a young age. As thousands and ideas which Ambedkar has taught me. My aim is to get back the dignity of the marginalized through my films. Because only art and literature can bring some changes to the society. The greatest director is Ranjit. These things are not expected from Baba Saheb. It's against the philosophy of Ambedkar. Worldwide, the oppressed and exploited people desire not to charity, but the realization of their rights, whether to health, education, equal treatment, or justice. Baba Saheb was the founding figure of such confident claims. In the words of Dr. Ambedkar, a great man must be motivated by the dynamics of his social purpose, and motivated by the dynamics of his social purpose must act as the scourge and scavengers of the society. Education is the most important component of any developed society. The former President of India, Dr. APJ Abdul Kalam, is the most important element for the growth and prosperity of a nation. It enables us to understand the milestones of the modern society, achieve the links common people in scientific achievements and technological breakthrough made by our scientists. Ambedkar vision of education system. The present education system is deviated from the real secularism and social justice. Every education institute from school to universities should be developed to become an agency of change. This is the dream of Ambedkar. Men are mortal, so are ideas. An idea needs propagation as much as a plant needs watering. Otherwise, both will wither and die. Dr. Ambedkar said that if you believe God, try to see the God in bread, education and health. Without moral and ethical values, education would be useless and dangerous. The character building is the aim of the education. In education, knowledge should be blended with conduct and character. Education is like a sword. It could be used constructively as well as destructive purposes. According to Ambedkar, the goal of education is to aid every individual to achieve their unique potential that they may make their unique contribution to the society. Ambedkar said, man's misery is the result of man's inequality and resultant misery. He fought against the traditional mythological and cruel ideology of ancient India and says, men are mortal, so are ideas. An idea needs propagation as much as a plant needs watering. Both will otherwise and die. So he dedicated his life to implement his ideas. What he got through critical and reflecting thinking about India's real social, political, economic conditions. As an educationalist, Dr. Ambedkar did not highlight the advantage of the education in theory alone.
It should be in practice. In that journey, he establishes an empire of educational institutions. Ambedkar established the People's Education Society in 1945, and its objective is not merely to give education, but to give education in such a manner as to promote intellectual, moral, and social democracy. Although Ambedkar started education institutions through voluntary effort and organizations, he strongly believed in the educational modernization of masses under the auspices of the state. He was fully convinced that the destitute with the mainstream of national development, Ambedkar wanted to have community education, and it should be given to the lowest strata of the society for the overall development of the country. In the view of Dr. Ambedkar, a man's power is lying on physical hereditary, social inheritance, endowment in the form of parental care, education, and accumulation of knowledge. He said that one should always cherish some ambition to do something in the world. They alone rise who strive. In the Upanishad, Samvejyam Purusham Veda, Yatma Mrutyum Parivasya. Realize the person so that you may not suffer from death. Ambedkar's views on university education. Ambedkar not only stood for primary universal education, but also urged and emphasized the need of a well-organized university education to meet the social requirements of the poor and the weaker section of our society. He himself was a fellow of University of Mumbai. He said that chief aim of university should be spread of education among the subaltern masses. Even in regard to higher education, Dr. Ambedkar held that it is the duty of a modern university to provide facilities for the highest education of the backward communities, and as a necessary corollary suggested that the backward community should have some control in the university affairs. He looked upon the university primary as a missionary, whereby educational facilities are provided to all those who are intellectually capable of using those facilities for want of funds or further handicaps in life. He strongly recommended nomination of members of backward communities on the university senates, which functioned like legislative bodies and were supposed to put forth the needs of the backward communities and to suggest their facilities that were necessary for meeting them. Ambedkar wishes to see Mumbai University as a prominent center of higher learning. It should become a center of creation of knowledge and spread of education to dedicated intellectuals and professors rather than a center of administrators. He wanted to see university where professors will do the research and training, teaching, and contribute for the educational growth of Indian society, which will lead to the cultural progress of country. There should be mutual relationship between student and professor. He wishes that the assessment of university should not be based on merely the acquisition of knowledge, but it should be based on its social behavior of university. In respect of teaching the colleges and universities, Ambedkar was happy with colonial system of education in British and post-independent India. According to him, a professor should not only be learned, he must speak in a clear tone. He must be well versed. He also opined the professor should constantly seek knowledge and try for truth and practice it. Dr. Ambedkar addressed the students' annual gathering at Elphinstone College on 16th December 1952 on the problems of modern students. He appealed to the students to reorganize university education to meet the requirements of the modern world and make the university a place for knowledge, not a center for training clerks. Ambedkar has delivered a number of speeches on the reforms in higher education, social inculcation. Ambedkar strongly recommended that education is something which ought to be brought within the reach of everyone. The policy of department therefore ought to be make the education as cheap as possible so that all class people can have it. Have faith in yourself and learn to live in this world with self-respect. Ambedkar's education philosophy through Buddhism. Dr. Ambedkar's education philosophy is seen in the three principles which he inherited from his master Gautam Buddha. They are Prajna, knowledge, Shil,
character, and karuna, compassion. Knowledge, character, and compassion. He gave a lot of importance to these three principles and tried to imbibe them in masses. He says, knowledge is the foundation of man's life. He wanted to imbibe Samyak Jnan, right knowledge, as it was propagated by Gautam Buddha in his Ashtanga Marga, Eightfold Path, among the downtrodden. Ambedkar's philosophy of education was a blend of rational and secular philosophy of Gautam Buddha and pragmatic theory philosophy of John Dewey. Ambedkar's three-word formula, educate, educate, and organize. It is a powerful tool of social change even today. Ambedkar made the oppressed law out of depressed classes of consciousness of the rights which was denied to them for centuries. Ambedkar's education philosophy toward constitutionalism. So long as you do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you. As the first India's law minister, he said in the law conference. The aims and objectives of education should include individual as well as social aims with the emphasis of social transformation. With great efforts of Ambedkar, India got a constitution which incorporated the principle of liberty, equality, justice, and fraternity. The chief aspect of our constitution, he included secularism and democracy in the constitutional scheme so as to transfer the stagnant Indian society into an equalitarian and vibrant social order. He wants to eradicate the evils in the society. He wanted to create India as a country in which all have equal civil rights. He wanted to establish a corruption-free society in which all are equal. Equality. Equality is the vital component of humanity and base for education. All human beings are born with a potential to achieve excellence in the field of or other. They grow and develop with experiences which vary from person to person. Emphasis is laid on quantitative equality of education irrespective of caste, creed, color, social status, or financial condition of individuals. One of the important social objectives of education is to equalize opportunity, enabling the backward or underprivileged classes and individuals to use education as a level or a lever for the improvement of their condition. Education gives the tools to be able to think and learn. Liberty gives the ability to find truth. Liberty is basically freedom from restraint. However, it is not the freedom to do whatever you want, being irresponsible and denying basic truths and morals. Liberty gives the ability to seek truth and progress in life. Equality is the original notion and respect for human personality. The reflection of its equality is denied. Everything else may be taken to be denied. To establish social justice in caste-ridden Indian society, Ambedkar put more emphasis on education. In March 1947, Ambedkar prepared a detailed plan of constitutional provisions and submitted it to the Constituent Assembly under the title States and Minorities. What are their rights and how to secure them in the Constitution of Free India? In this concept, state secularism, he allocated a major role for the state in discharging its duties in respect of education of the unlettered millions of citizens in the country. He said that it is a duty of a state to provide education to all. A chairman of drafting committee, he prescribed many articles in Indian Constitution for educational safeguards of disadvantaged class of Indian society. He provided freeships, scholarships, and opportunity for higher education in India and abroad for Dalits. He provided fundamental rights and also guided the states through directive principles for welfare state. Ambedkar has deliberately included Article 45 in the directive principles of state policy that the state shall endeavor to provide within a period of 14 years from the commencement of this constitution, 10 years, for free and compulsory education for all children until they complete the age of 14 years. The government of India has passed the Bill of Right to Education Act 2008 and paid a great tribute to the contributions of Ambedkar to mass education. The policy of government of universalization of elementary education, focusing particularly on marginalized groups, poorer sections, and the girl child
enhancing enrollment in a secondary education, as well as its commitment to expand education facilities, will empower the equipped youth to face the future with hope and confidence. Ambedkar's education philosophy towards women development. In view of the Ambedkar's education is highly essential for women to sustain their respect, dignity, and equality in the society. It is evident from his speeches and articles. It shows that he had great concern for a woman empowerment. He advises that having economic independence of women is very important because the progress of the community and the country can only be measured by the progress of women. I measure the progress of a community by the degree of progress which women have achieved. In our culture, we can find lots of beautiful ideas on women's status, but we can find any practical implications about it and found them full of miseries. Due to lack of political will, people-teacher ratio, shortage of infrastructure, and poor level of teacher training, and responsible for the incomplete development of women. The number of literate women among the financial female population of India was 2 to 6% from the British onwards to the formation of the Republic of India 1947. Concentrated efforts led to improvement from 15.3% 1961, 28.5% 1981. Since 2001, the literacy for women has been exceeded more than 50% overall female population. So these statistics were still very low compared to world standards and even male literacy within India. With a deep faith, their emancipation, Ambedkar advised them, give education to your children. He stressed the need of the cultivation of the mind and the spirit of self-help among men and women. He wants them to realize that they owe a great responsibility for educating their children in the right way. But at the same time, he advises them, send your children to schools. To him, education is the most important factor of molding the life of all men, women, and children. He observes that education is as necessary for females as it is for males. If they know how to read and write, there will be much progress for the nation. He wanted to liberate women from their suffering and economic dependency. In order to give economic rights and freedom to women, he demanded educational rights, equality, and right to property for women with men. Through education, he believed that women would think independently, which will lead to their intellectual and mental development. Indian education system was based on caste system. Education was allowed to only upper caste and it was not open for lower caste like Sudra, Ati Sudra, and even it was not allowed for women. There was no equality and freedom to have cultivated education freedom, which mainly responsible to weaken the position of a lower caste in Indian society. Due to lack of education, Dalits become mentally slave, morally degraded, culturally handicapped, economically weakened, and socially backward, and there was no social status and dignity. Denial of education made them socially weak. No efforts were taken to maintain the caste-based hierarchy of upper caste after the bringing of 19th century. The valiant efforts of Mahatma Jyotirao Phule before fruit and for first time schools for the education to women and untouchables were established in India. Ambedkar considered him as one of his guru along with Gautam Buddha and Saint Kabir. He continued the legacy of Mahatma Phule and Chhatrapati Sahu Maharaj at Kolhapur, spread of education among the disadvantaged sections of societies in India. I have to conclude it, the time is out. Ambedkar was not only a thinker, but was also determined social engineer and true reformer. His philosophy was not theoretical, it was more practical and realistic in nature. At the right time, we have to recall and remember the philosophy, ideals and principles of Dr. Ambedkar for the betterment and enlightenment of country and establishments of world peace. His philosophy of life, enriched with the feelings of social justice and peace, people in general and the youth in particular should follow Ambedkar's philosophy as a teacher, social reformer, political thinker, and above all, an educationalist. Youth will contribute their share wholeheartedly in building the nation, fraternity, justice, and should understand the philosophy as a whole. Man is mortal, everyone is to die someday or other. But one must resolve to lay down one's life in enriching the noble ideals of self-respect and in better human life.
education is not only the brighten of every human being, but also a weapon of social change. That's all. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పేపర్ ప్రజెంటేషన్ చేసింది చాలా బాగుంది సార్. ఆ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ చాలా అద్భుతమైనటువంటి సందేశాలను తెలియజేశారు. ధన్యవాదాలు సార్. అదే నేను చెప్పాను కదండి, ఈ రోజుకైనా ఏంటంటే సమాజంలో విద్య అనేది చాలా బలమైన ఆయుధం. అంబేద్కర్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా వేరియస్ విధాలుగా మనకు చెప్పింది ఏంటంటే విద్య ద్వారానే మన నాగరికత సాధిస్తాం, అభివృద్ధి సాధిస్తాం, అనేక విధాలుగా మన దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లొచ్చు. క్యారెక్టర్ బిల్డింగ్ అవ్వాలన్నా, ఒక నేషనల్ బిల్డింగ్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రైమరీ పార్ట్. సో ఇన్ యాంటిసిపేషన్ విత్ దట్ విభిన్న మార్గాల్లో దాన్ని ఎలా చెప్పారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా చెప్పారు, స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలన్నారు, కాలేజ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలన్నారు, ఒక విశ్వవిద్యాలయంతో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలన్నారు, ఏ ప్రిన్సిపల్స్ తీసుకున్నాడు. మెయిన్ ప్రిన్సిపల్ ఆయన చెప్పినవి ఎడ్యుకేషన్, యాజిటేషన్ అండ్ చదువుకోవడం ఎలాగా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, దాన్ని ఆర్గనైజ్ చేయడం ఎలాగా, ఈ విధానాల ద్వారా విద్యని సమూలంగా ఎలా నిర్మించవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ఫిలాసఫీ అన్నమాట. ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక సిస్టమ్, లైక్ ఎడ్యుకేషన్ నథింగ్ బట్ ఏ సిస్టమ్. హౌ టు మేక్ అవర్ సిస్టమ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. దానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎనీవే గ్రేట్ థింగ్ టు హియర్ ఆల్ ద థింగ్స్ once again from Ambedkar's philosophy. I think. సార్, 126th అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మిమ్మల్ని సంయుక్తంగా సత్కరించే కదా, అవి కొన్ని అనుభూతులే తెలియజేశారు, మరికొన్ని తెలియజేస్తారు సార్. ఇంకా ఎలా సమయం కూడా అయిపోయింది, 5:30 అయిపోతుంది కాబట్టి. యాక్చువల్ గా ఏంటంటే అంబేద్కర్ ప్రతి పుట్టినరోజు మన ఏప్రిల్ 14వ తారీఖున మనం నేషనల్ వైజ్ గా కూడా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే దట్ డే యాక్చువల్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాతగా కూడా అంబేద్కర్ కి చాలా మంచి పేరుంది. అనేక ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పేపర్లోనే చాలా విషయాలు చెప్పాను నేను. ఒక దళిత ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ తాలూకా అభివృద్ధి కోసం కావచ్చు, ఒక మహిళా విద్య కోసం కావచ్చు. అసలు ఆ రోజు ఉన్న సొసైటీలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. వాటిని ఇరాడికేట్ చేస్తూ ఒక అందరినీ ఒప్పించగలగడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఒక లా మినిస్టర్ గా కూడా చేశారు, ఒక న్యాయశాఖ మంత్రి. మొట్టమొదటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఆయనే. దాని ప్రకారం ఆయన ఏం చేయగలరు, ఒక రాజ్యాంగ నిర్మాతగా ఏం చేయగలరు, ఒక విద్యావేత్తగా ఏం చేయగలరు. దానికని ఆయనకి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని లండన్ లో ఆయనకి ఒక విగ్రహం పెట్టి దాని కింద ఉంటుంది సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని. అది చాలా రేరెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఒక భారతీయుడికి, అది ఒక రోజుల్లో బాగా చెప్పాలంటే నిమ్న వర్గాల నుంచి వచ్చిన ఒక వ్యక్తికి అని కూడా చూడకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దాంట్లో ఆయన బిల్డింగ్ స్టాచ్యూ పెట్టి అక్కడ కింద పెడతారు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని. అంటే ఒక మనిషి ఆ స్థాయి చదువుకోవడానికి వెళ్ళడం అన్నది ఆ రోజుల్లో చాలా కఠినమైన విషయం. విద్య నేర్చుకున్నట్టయితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, విద్య ద్వారా మాత్రమే సమాజంలో మనం ప్రగతి సాధించవచ్చు అన్న ఒక బలమైన సందేశాన్ని ఆయన తెలియజేశాడు. ఆ సందేశం ద్వారానే ఈ రోజు ఇన్ని తాలూకా ఇన్ని మనకు వచ్చిన సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, అనేక రకాల దేశవ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఈ విధానాలు రిజర్వేషన్లు కావచ్చు, ముఖ్యంగా ఇవన్నీ మనకి రాజ్యాంగంలో రూపొందించారు. సో కాబట్టి ఆయన చాలా మంది ఈ అంబేద్కరిజం కూడా ఉంది. ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఫిలాసఫీ. నేను చెప్పాను కదా, రోజుకి 8,000 పుస్తకాలు పేజీలు చదవడం అంటే ఎంత రిగరస్ రీడర్ అని, ఫెరోషియస్ రీడర్ అనమాట. ఆయన ఇంట్లో మహా రాజగృహాన్ని ఉంది ముంబైలో. ఆ రాజగృహాన్ని దాంట్లో 50,000 పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇట్స్ బిగ్గెస్ట్ లైబ్రరీ ఆఫ్ ఇండివిజువల్. ఒక వ్యక్తికి ఉన్న పెద్ద లైబ్రరీగా చెప్పాలంటే రాజగృహ. ఇటువంటి అనేక విషయాల మీద నేను పరిశోధన చేయడం, వాటి గురించి తెలుసుకోవడం, వాటి ఫిలాసఫీ దట్ హీ హాజ్ మేడ్ టు సొసైటీ అని ఇవన్నీ తెలుసుకునే విధానంలో ఇవన్నీ మనకు తెలిసాయి. మనం మళ్ళీ కార్యక్రమాలు చెప్తున్నప్పుడు మన కాన్స్టిట్యూషన్ గురించి మనం ఎలాగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేస్ ఫర్ ఈ చట్టం రూపొందించడానికి రాజ్యాంగమే కావాలి. రాజ్యాంగాన్ని అనుసరించి అందరూ కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. రాజ్యాంగానికి లోబడి నియమాలు రూపొందిస్తారు. దాన్ని అనుసరించుకుంటూ చక్కని మార్గంలో వెళ్తూ మనం ఈవెన్ అంబేద్కర్ గారి గోల్స్ అయితే అవ్వచ్చు, మన గోల్స్ అయితే అవ్వచ్చు, వాటిని మనం నిర్మించుకోవడానికి, వాటిని సాధించడానికి ఇది ఒక ఆ మాటలు కావచ్చు, ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన రాసిన థియరీని కావచ్చు, ఆయన రాసిన ఫిలాసఫీ కావచ్చు, ఆయన చెప్పిన ఫిలాసఫీ కావచ్చు,
వాటిని తీసుకొని మనం మన సమాజాన్ని నిర్మించుకున్నట్టయితే ఈ అసమానతలు పెరిగిపోయి ఒక మంచి మంచి సమాజాన్ని మనం చూసే అవకాశాలు ఉంటాయి. అది భాగం. ఆ భాగంలోనే నేను చేసిన యాక్టివిటీస్ ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్స్ ఆ రోజు చేయడం జరిగింది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. పార్ట్ ఆఫ్ ఆ రోజు జరిగే కార్యక్రమంలో సన్మానాలు సత్కారాలు జరుగుతుంటాయి. వాటిని మనం ఎక్కువ తీసుకోకుండా ఆ విధానాన్ని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, ఆ విధానాన్ని ఎంతవరకు చెప్పగలుగుతున్నాం, దట్ విల్ బి మేడ్ ఇన్ ద సొసైటీ ఎలా అప్లై అవుతుంది. ఎడ్యుకేషన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంతసేపు చెప్పిన దాంట్లో కూడా ఈ థింగ్స్ ని తీసుకున్న వాళ్ళు చాలా మంచి విషయం అనమాట. ఆ ఎడ్యుకేషన్ పార్ట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇట్ ఇస్ గుడ్ థింగ్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఎంటైర్ థింగ్స్ అనమాట. అది ఎప్పుడు సార్థకత ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఓకే, మరొకసారి తెలుగు తోడి ఆత్మీయ వారధి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిందాం సార్. మరొక వారంలో మరిన్ని చట్టపరమైన అంశాలను మరికొన్ని తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.